1999లో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరిపాక మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్ కళాశాల నుంచి వివేకానంద చౌక్, ఇందిరా పార్క్ దగ్గర రాజీవ్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనికులు వనపర్తి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, నందకుమార్ బండలయ్య మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివాస్లో 527 మంది వీరమరణం పొందారన్నారు. 1153 మందికి గాయాలయ్యాయని, 27 మంది వారికి వారే ఆత్మార్పణం చేసుకున్నారన్నారు. ఒక బ్రజర్లు సైనికుని పాకిస్తాన్ కస్టడీలోకి తీసుకుందన్నారు. మాతృభూమిపై ప్రతి ఒక్కరికి మమకారం ఉండాలని, దేశ రక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. దేశ రక్షణ కోసం సైనికుల త్యాగాలు ఎంతో గొప్పవని కొనియాడారు. వనపర్తి కేంద్రంలో మాజీ సైనికులకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి 4 గుంటల భూమి, ఒక విజయ స్మారక ఎం ప్యానల్ హాస్పిటల్ కేటాయించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కార్గిల్ దివస్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అందరికీ ప్రభుత్వంతో ఈరోజు మాజీ సైనికులు 26 జూన్ 1999 కార్గిల్ దివస్ మనం జరుపుకుంటున్నాం. 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ మనం జరుపుకుంటున్నాం. ఎందుకు మొట్టమొదటిగా నాకు తెలిసింది ఏమంటే, ఈ వనపర్తి డిస్టిక్ అయిన తర్వాత ఈ ఎక్సర్విస్మెంట్లు, ఆ తర్వాత సర్వీస్మెంట్లు చాలా బాధపడుతున్నారు. దాని గురించి అది కొద్దిగా పక్కకు పెడితే, ఈ కార్గిల్ దివస్లో కార్గిల్లో మొత్తం 9వ తేదీ మే 1999 నుండి 26 జూన్ 1919 వరకు జూలై 527 మంది మన జవాన్లు ప్రాణాలు బలిగొన్నారు. వీరమరణం పొందిన వాళ్ళు 527 మంది. 1153 మంది ఇంజూర్డ్, వికలాంగులు అయిపోయారు. ఆ తర్వాత 27 మంది మేమెందుకురా వీళ్ళ చేతిలో చావాలి అనే ధైర్యంతో వాళ్ళందరికీ వాళ్ళు షట్ డౌన్ చేసుకున్నారు. ఒక్కడు ప్రిజనర్, ఒక్కడిని మాత్రం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేయగలిగారు. అయినా కూడా యునైటెడ్ నేషన్ పూర్తిగా అన్నది కూడా లేదు, పొజిషన్ బాగలేదు వీళ్ళది, ఇండియా చాలా కింద ఉంది, ఆ తర్వాత టెర్రరిస్టులు అందరు పైన ఉన్నారు, వీళ్ళు సాధించలేరు విజయం అన్నా కూడా మన తాళ్లతో కొంతమంది ప్రాణాలు, అంటే 527 నాకు పెద్ద సమస్య ఏం కాదనుకుంటా. ఇంత పెద్ద దేశం కొరకు 527 మంది ప్రాణాలు పోయినవి అని అంటే పెద్ద సమస్య కూడా కాదు. కానీ ఆ 527 మందితో మనం టైగర్ హిల్స్, బోరా బోరా పహాడ్స్, కార్గిల్ను పూర్తిగా మనం స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళని తరిమి కొట్టడానికి మనకు ఇన్ని రోజులు పట్టింది. అందు సందర్భంగా మనం ఈరోజు విజయ్ దివస్ మనం జరుపుకుంటున్నాం. ఇంకా విషయానికి వస్తే, వనపర్తి జిల్లాలో నేను మన మాజీ సైనికుల కొరకు, ఇది నా పర్సనల్ విజ్ఞప్తి, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ నేను కోరింది ఏమంటే, అయ్యా మేము మాజీ సైనికులం ఇంతమంది ఉన్నాము వనపర్తి డిస్టిక్లో, మాకు అవసరం లేదు ఒక్క విజయ్ స్మారక్ కావాలి, ఆ తర్వాత ఒక్క కమ్యూనిటీ హాల్ కావాలి. అందుగురించి అని మాకు పెద్దగా అవసరం లేదు, ఒక 4 గుంటల స్థలం కేటాయించాలి. మాకు హాస్పిటల్ లేదు. ఒకవేళ ఇక్కడ ఎవడన్నా ఒక జవాన్కు హార్ట్ అటాక్ వచ్చిందంటే హైదరాబాద్ వెళ్ళాలి, వయా మహబూబ్ నగర్లో రెఫరల్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళాలి. అంతవరకు నాకు తెలిసినంత వరకు ఉండడు అనుకుంటా పేషెంట్. అందుగురించి అని ఇక్కడనే ఎంపైనల్ హాస్పిటల్స్ కావాలి మాకు. ఆ తర్వాత ఒక కమ్యూనిటీ హాల్స్. మేము ఏం అడిగామండి వీళ్ళను, మేము బాధ పెట్టాము, మేము ఎవరు మా గురించి మేము ఏం అడగలేదు. ఒక సంస్థ గురించి ప్రతి ఒక్క క్యాస్ట్కు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఆ ప్రతి ఒక్క సంఘానికి ఉన్నాయి. ఆ తర్వాత మేము ఇంత పాపం చేసామా, మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వలేరా, మీరు స్థలం ఇవ్వమని చెప్పామండి, మేము మాకు బిల్డింగ్ కట్టి ఇవ్వమని లేదు. అందుగురించి అని ఇప్పటికైనా కూడా నా స్పెషల్ రిక్వెస్ట్ వనపర్తి కలెక్టర్గా నేను విన్నపం చేసుకుంటున్నా, ఈ ఒక్కటి మాకు ఒక 4 గుంటల స్థలం. 420 మంది బలి అయ్యారు. ఆ తర్వాత 200 మంది మన సైనికులు మన గెడ్జెట్ అయ్యారు. అయితే ఈరోజు మన భారతదేశంలో మాజీ సైనికులని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు, జై జవాన్ జై కిసాన్ అంటే
జై జవాన్ భారతదేశాన్ని కాపాడుతుంది, కిసాన్ ప్రజలను కాపాడుతుంది ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు. ఈరోజు మా దేశవ్యాప్తంగా మొత్తం మాజీ సైనికులను మన అన్ని రకాల మమ్మల్ని గుర్తించాలని మేము మీడియా ముందర కోరుతున్నాం. పోరాడినరు వాళ్ళు ఎంతో బలిదానం చేసి ఆ తర్వాత మేము కూడా కమస్కం 25 ఏళ్ళు సైనిక రకంగా పోరాడి ఈరోజు రిటైర్డ్ అయ్యి మన ప్రజల్లో ఉంటున్నాము. ప్రజలను కదా మేము ఈరోజు కూడా మాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి, అన్ని రకాల మాకు హక్కులు ఇవ్వాలని మేము మీడియా ముందు ప్రకటించడం జరుగుతుంది.